చాలా రోజులైంది కదా వీడియోస్ పోస్ట్ చేసి 2-3 మంత్స్ గా హాస్పిటల్స్ కి తిరగడానికి సరిపోతుంది. సో వీడియోస్ పోస్ట్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే పోస్ట్ చేశాను 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. డైట్ అవ్వగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది నా పిల్లలే. ఈ 3 months లో నేను నేర్చుకున్నవి, నేను యాక్సిడెంట్స్ అవి అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటాయి. లైక్ ఆడవాళ్ళకైతే మెయిన్ బ్రెస్ట్ క్యాన్సర్ అంట. సో ఇంక ఈ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులైంది కదా వీడియోస్ పోస్ట్ చేసి. నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో అడుగుతున్నారు అనమాట అందరూ, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, ఏమైంది అని. సో నాకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అనమాట. 2-3 months గా హాస్పిటల్స్ కి తిరగడానికి సరిపోతుంది. దాని వల్లనే వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే బాగానే ఉన్నాను బై గాడ్స్ గ్రేస్. సో ఇవాటి నుంచి అయితే మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోస్ పోస్ట్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే నేనైతే వెయిట్ లాస్ జర్నీ, డైట్ అయితే అస్సలు ఫాలో అవ్వట్లేదు. హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా, హెల్తీగా తింటేనే హెల్తీగా ఉంటాము. సో వెయిట్ కూడా గెయిన్ అయిపోయాను అనమాట నేను 2-3 kgs. సో మళ్ళీ ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకొక 1 month లో. ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ ఎండ్ కదా, ఇంకా ఏప్రిల్ మే అక్కడ నుంచి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. నేను లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే ఇదే టైంకి నా వెయిట్ లాస్ జర్నీ ఛాలెంజ్ 1 అయితే పోస్ట్ చేశాను. 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఆ వీడియో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇవాళ వీడియో నేను ముందుగా చెప్పినట్లు ఏంటంటే ఇంకా వెయిట్ లాస్ జర్నీ అనమాట మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా ఛాలెంజ్. సో ఈ రోజు అయితే వెయిట్ అయితే ఎంత ఉన్నాను అనేది ఒకసారి చూడండి. సో చూసారు కదా 79 సంథింగ్ ఉన్నాను అనమాట. ఈ డైటింగ్ అంతా ఆపేసి ఒక 2-3 months అవుతుంది, బట్ వెయిట్ అయితే గెయిన్ అవ్వట్లేదు అనమాట. నేను చాక్లెట్స్, స్వీట్స్ అన్ని బాగానే తింటున్నాను లాస్ట్ 1 month నుంచి, బట్ వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదు లక్కీగా. సో అదొక హ్యాపీనెస్ అని చెప్పాలి నాకు. మామూలుగా నేను వెయిట్ కూడా చెక్ చేసుకోవడం మానేశాను లాస్ట్ 1 month నుంచి. ఫుడ్ అయితే అసలు అన్లిమిటెడ్ గా తింటున్నాను, లైక్ మెజర్మెంట్స్ తీసుకోవట్లేదు, రైస్ కూడా తినేస్తున్నాను అనమాట వితౌట్ మెజర్మెంట్స్. బట్ వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదు. స్వీట్స్ లిమిట్ గానే తింటున్నాను లేండి, మరీ ఓవర్ గా అయితే తినట్లేదు. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అయితే బాగానే తిన్నాను మా పిల్లలతో లాస్ట్ 2 months నుంచి. సో ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అసలు హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. మన పిల్లల్ని మనం తప్ప ఇంకెవ్వరు అసలు చూసుకోరు. మనం హెల్తీగా ఉంటేనే మన పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది. సో అదొక్కటి నాకు అర్థమైంది అనమాట ఈ లాస్ట్ 3 months నుంచి. నాకు కొంచెం హెల్త్ అటు ఇటు అవ్వగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది నా పిల్లలే. మనకి హెల్త్ ఏమైనా ప్రాబ్లం అయితే ఇంకా పిల్లలకి అసలు ఈ వరల్డ్ లో ఇంకెవ్వరు ఉండరు. సో మనం పేరెంట్స్ మనమే తీసుకొచ్చాం వాళ్ళని ఈ వరల్డ్ లోకి. సో మనం హెల్తీగా ఉంటేనే మన పిల్లల్ని బాగా చూసుకోగలుగుతాము. ఈ మధ్య కాలంలో చూస్తుంటే అసలు చిన్న పిల్లలు 20 years 25 years కి కూడా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం ఏంటో. యాక్సిడెంట్స్ అవి అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటాయి, బట్ ఈ హార్ట్ అటాక్స్ అండ్ క్రానిక్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ చాలా ఉన్నాయి క్రానిక్ డిసీజెస్. సో అవన్నీ ఏంటంటే మన చేతిలోనే ఉందనిపించింది నాకైతే. అసలు ఈ క్యాన్సర్ ఏంటంటే 30 నుంచి 40 ఏళ్ళ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. లైక్ ఆడవాళ్ళకైతే మెయిన్ బ్రెస్ట్ క్యాన్సర్ అంట. వాటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే సో మన ఫ్యామిలీ హిస్టరీలో వచ్చేటివి కొంచెమేనంటండి. ఇదివరకు నేను ఏమనుకునేదాన్ని అంటే మన ఫ్యామిలీ హిస్టరీలో లేకపోతే అసలు క్యాన్సర్ అనేది ఎవరికి రాదు అని అనుకునేదాన్ని. బట్ ఏంటంటే అలా కాదు. 10% ఆఫ్ క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే 90% ఆఫ్ క్యాన్సర్స్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల వచ్చేవే అంట. సో నేను ఇంకేమనుకున్నానంటే ఈ డైటింగ్తో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఏంటంటే లైక్ ఫుడ్ నేను తీసుకునేది లిమిట్లోనే తీసుకుంటున్నాను, బట్ తీసుకునే ఫుడ్ కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఈ లాస్ట్ 3 months నుంచి విచ్చలవిడిగా రీసెర్చ్ చేశాను హెల్తీ లైఫ్ స్టైల్ గురించి. ఈ 3 months లో నేను నేర్చుకున్నవి, నేను కొంచెమైనా పాటిస్తున్నవి మీతో కూడా షేర్ చేసుకుందామని వ్లాగ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ లేచానమాట. లేచిన తర్వాత హాట్ వాటర్ విత్ లెమన్ తాగేస్తున్నాను. సో ఇక ఫైనలీ ఫస్ట్ థింగ్ డే స్టార్టింగ్ ఏంటంటే హాట్ వాటర్. ఈ ఫుల్ గ్లాస్ హాట్ వాటర్ తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే లెమన్ జ్యూస్ కలిపేస్తున్నాను అనమాట. సో ఇంక ఈ వాటర్ అయితే వామ్ వాటర్. మార్నింగ్ 7 o'clockకి లెమన్ వాటర్ తాగుతున్నాను.
ఇంకా 1 o'clock వరకు ఏమి తినను. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మాత్రం అస్సలు మానకూడదని డిసైడ్ అయ్యాను. ఫాస్టింగ్ ఉండడం మూలన బెనిఫిట్ ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్స్ మొత్తం రిపేర్ అవుతాయంట ఆ టైంలో, ఫాస్టింగ్ ఉన్న టైంలో. దాన్ని ఆటోఫాజీ అంటారంట. అది కూడా నాకు మొన్ననే తెలిసింది. సో ఇంక ఈ ఫాస్టింగ్ అయితే అస్సలు మానను. బట్ మెయిన్ నా వెయిట్ లాస్ ఛాలెంజ్లో డిఫరెన్స్ ఏముంటుందంటే నేను తీసుకునే ఫుడ్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. లైక్ డైలీ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్, ఈ రెండు మాత్రం మానను. అండ్ నో స్వీట్స్, నో షుగర్ అండ్ నో స్వీట్ డైట్ అనమాట ఇది. సో ఐ హోప్ మళ్ళీ ఇంకొక 10 kgs అయితే తగ్గుతానని. సో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికీ తెలుసు నేను ఒబేస్లో ఉండేదాన్నని. సో ఒబేస్ నుంచి 10 kgs తగ్గి ఓవర్ వెయిట్కి వచ్చాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఓవర్ వెయిట్ నుంచి నార్మల్ వెయిట్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ 8 to 9 kgs అన్న తగ్గాలి. 10 kgs పెట్టుకుంటున్నాను టార్గెట్. మరి చూద్దాము 10 kgs తగ్గుతానా లేదా ఈ సమ్మర్ అయిపోయే లోపు అని. ప్రస్తుతానికి అయితే లెమన్ వాటర్ తాగేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ 3 liters అయితే కంపల్సరీ తాగాలి. ఫాస్టింగ్ టైంలో నేను 1.5 liter వరకు ఫినిష్ చేసేస్తాను. సో 1 o'clock లంచ్ టైంలో కలుద్దాము. ఏమేమి చేంజెస్ ఉంటాయి నా లంచ్లో అనేది కూడా చూపిస్తాను. సో ఫైనలీ టైం 1 అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట, ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము. సో నేను ఇందాకే చెప్పాను కదా, అంటే నా డైటింగ్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఫుడ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఖచ్చితంగా చూసుకుంటూ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ రోజు నా లంచ్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. రైస్ యాజ్ యూజువల్ 100 grams కప్తోనే తీసుకుంటున్నాను అనమాట. రైస్ అండ్ చికెన్ ఒక లెగ్ పీస్ తీసుకున్నాను. ఎగ్ ప్రోటీన్ కోసము, ఫైబర్ కోసం ఏంటంటే క్యారెట్స్ తీసుకున్నాను. అండ్ పాలకూర పప్పు అనమాట. అండ్ పెరుగు. సో ఇదనమాట నా లంచ్. సో ఒకసారి మీరు కూడా చూసేయండి ఏంటి లంచ్ అనేది. సో నా డే 1 ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే లంచ్ అనమాట. ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కోసం రైస్ తీసుకున్నాను, ప్రోటీన్ కోసం చికెన్ అండ్ ఎగ్ తీసుకున్నాను, అండ్ ఫైబర్ కోసం క్యారెట్స్ అండ్ పప్పు తీసుకున్నాను అనమాట. దీంట్లో పాలకూర పప్పు అండ్ కొద్దిగా పెరుగు తీసుకున్నాను. ఇదనమాట నా లంచ్. సో ఇలాగే బ్యాలెన్స్డ్గా తీసుకుందాం అనుకుంటున్నాను మీల్స్. ఇంక నుంచి లైక్ కార్బోహైడ్రేట్స్ తగ్గించేస్తాను. ఇక నుంచి క్యునువా కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, కొర్రలు. చూద్దాం ఫ్యూచర్లో. సో చూసారు కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేలాగా మాత్రం చూసుకుంటున్నాను ప్రతి మీల్లో. ఈరోజు ఇదే అనమాట ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. సో ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే నా ఛాలెంజ్ లో కరెక్ట్ గా ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకున్నాను. సో రిమైనింగ్ 30 days లో కూడా ఇలాగే ఫాలో అవుతాను అనుకుంటున్నాను. డిన్నర్ కి కూడా ఇలాగే ప్రోటీన్ అండ్ ఫైబర్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాము. సో ప్రతిరోజు చికెన్ తినం కదా, సో వెజ్ డేస్ లో కూడా ఏమేమి ప్రోటీన్ తీసుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా డిన్నర్ టైంలో కలుద్దాం. మధ్యలో స్నాక్ ఏమైనా తీసుకుంటే అది కూడా షేర్ చేసుకుంటాను, లేకపోతే డిన్నర్ టైంలో కలుద్దాం. సో టైం 5 అవుతుంది. ఫైనలీ ఆఫీస్కి అయితే డిస్కనెక్ట్ అయ్యాను అనమాట. ఇంకా స్నాక్స్ ఏమీ తినొద్దు అనుకున్నాను కానీ బట్ ఏదో ఒక ఫ్రూట్ తిందాం అనుకుంటున్నాను ఇక ఎవ్రీడే 5 o'clockకి. సో ఈ రోజు ఏంటంటే ఇది దానిమ్మ గింజలు అనమాట. ఒక దానిమ్మ మొత్తము ఒలిస్తే ఇన్ని అయ్యాయి. సో ఈ గింజలన్నీ తినేద్దాం అనుకుంటున్నాను. ఒక బౌల్ నిండుకున్నాయి. సో ఈ 5 o'clockకి తినేస్తున్నాను. ఇక డిన్నర్ టైంలో కలుద్దాం. ఫైనల్ డిన్నర్ టైము. డిన్నర్కి ఏంటంటే చపాతీలు అయితే తినట్లేదు అనమాట, బట్ దోశ తింటున్నాను. బట్ ఎగ్ దోశ. సో 2 eggsతో వేసుకున్నాను అనమాట. సో ప్రోటీన్ అలా కవర్ చేశాను ఈ మీల్స్లో. సో సక్సెస్ఫుల్గా ప్రోటీన్ అయితే తీసుకుంటున్నాను డిన్నర్కి కూడా ఈరోజు. సో రేపటి నుంచి కూడా అలాగే కంటిన్యూ చేస్తానో లేదో చూద్దాము. బట్ ఎక్సర్సైజ్ అయితే ఏం చేయలేదు, వాకింగ్ కూడా చేయలేదు. రేపటి నుంచి ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ఫింగర్స్ క్రాస్. సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.